యోనా మొదటి అధ్యాయము యోనా గ్రంథము మొదటి అధ్యాయము 14 నుంచి 17 వరకు చదువుకుందాం. కాబట్టి వారు యెహోవా చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయం చేయకుందువు గాక, నిర్దోషిని చంపితనన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి బ్రొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగం మనకందరికీ పరిచయమే. దీన్ని స్కిట్స్ ద్వారా పాట పాడుతుంటారు, మరి కథలు కూడా చెప్పి మనం ఎన్నోసార్లు విన్నాం. అయితే ఈ ప్రాతకాలం మరి ఒకసారి ఈ వాక్యాన్ని విందాం. ఒకసారి నర్మదా నదిలో ముసళ్ళు ఎక్కువ ఉంటాయంట. ఆ ముసళ్ళను పట్టుకోవడానికి చాలా కష్టం. అయితే ఆ ముసలి వేటగాళ్ళు ఏం చేశారంటే, ముసలికి ఇష్టమైన మాంసము కుక్క మాంసం అంట. కాబట్టి కుక్కలను పట్టుకొని కుక్కలో ఉన్న కడుపులో ఉండే గలీజంతా తీసేసి ఆ కుక్క కడుపులో సున్నపు రాళ్ళు పెట్టి ఆ కుక్కను ఆ నర్మదా నదిలో వదిలితే ఆ ముసలి శ్రేష్టమైన ఆహారం వచ్చిందని చెప్పి ఆ ముసళ్ళు వచ్చి వాటిని తినేస్తాయంట. తిన్న తర్వాత ఆ కుక్క కడుపులో ఉన్నటువంటి సున్నపు రాళ్ళు ఆ ముసలి కడుపులో పగిలిపోయి బొబ్బలు పెట్టి ప్రాణం పోగొడుతుంది. అప్పుడు ఈ వేటగాళ్ళు వెళ్ళి ఆ ముసలిని తీసుకొని దాని తోలు తీసి చాలా ఖరీదు దాని తోలు దాన్ని అమ్ముకొని జీవనోపాధి పొందేవారు. అలాగే లోకంలో కూడా సాతానుడు మరి మనల్ని అనేక రీతిలుగా ఆశలు చూపి మనకి ఏదైతే ఇష్టమో దాన్ని చూపించి ఎరవేసి మనల్ని పట్టుకొని లోకంలో మనల్ని ఈడ్చుకొని వెళ్తున్నాడు పాపంలోనికి, శాపంలోనికి, అక్రమంలోనికి, అన్యాయంలోనికి. అలాగే ఈ ప్రాతకాలం మనం చదవబడిన వాక్యము ఈ యోనా దైవజనుడు, యోనా దేవుని చేత ఏర్పరచబడిన వాడు, యోనా మరి దేవునికి ఇష్టమైన సేవ చేసేవాడు. అయితే ఈ యోనాకు దేవుడు ఒకసారి చెప్పాడు, నీవు నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే యోనా దేవుని మాట వినుకోకుండా, దేవుని మాటను లెక్క చేయకోకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళాడు, తన సంకల్పానుసారంగా వెళ్ళాడు, తన సొంత ఇచ్చలతో సువార్తకు వెళ్ళాడు. అయితే దేవుని చిత్తం లేకపోతే అది నిష్ప్రయోజనమే. కాబట్టి అది సొంత ఆలోచన చేత నినివేకు వెళ్ళమంటే తార్షీస్కు వెళ్ళాడు. తార్షీస్కు వెళ్ళి ఆ పడవ రేవులోని అది టికెట్ తీసుకొని ఆయన ప్రయాణం అయిపోతా ఉన్నాడు. ప్రయాణం అయిపోయి ఏం చేస్తున్నాడంటే ఈ ఓడలో శుభ్రంగా నేను ఇంక ఇదేం లెక్కలేదని చెప్పి శుభ్రంగా నిద్రపోతా ఉన్నాడు. ఓడ ప్రయాణమై వెళ్ళిపోతా ఉంది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ ఓడలోనికి నీళ్లు రావడం మొదలు పెట్టాయి. ఆ ఓడలోనికి సమస్య వచ్చింది. ఆ ఓడలోనికి శోధన వచ్చింది. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా భయపడుతూ ఉన్నారు, దిగులు చెందుతూ ఉన్నారు, నిరాశ చెందుతున్నారు, వారి వారి దేవతలను ఆరాధిస్తున్నారు. అయితే వారి వారి దేవతలను ఆరాధిస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా వచ్చి ఆ నీటిని ఆపలేకపోయారు. ఆపలేకపోవడం బట్టి వారందరూ కూడా తినుబడ్డారు, సరుకులన్నీ కూడా ఎత్తి సముద్రంలో పడవేశారు. ఓడ చులకన కాలేదు. అయితే చివరిగా మరి అందరూ వారి వారి దేవతలను ఆరాధిస్తుంటే ఆ ఓడ నావికుడు లోపలికి వెళ్ళి చూస్తే ఈ యొక్క యోనా, ఈ పెద్ద మనిషి, ఈ సేవకుడు మంచి గురకలు పెట్టి నిద్రపోతా ఉన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు మన జూమ్ మీటింగ్ లో కూడా మరి గురకలు వింటుంటాం. ఎందుకంటే మీరు ఎవరన్నా పాడండి, ఎవరన్నా ప్రార్థన చేయండి, నేను మాత్రం శుభ్రంగా గురకలు పెడతా ఉంటామని. కానీ ఆయన గురకలు పెట్టి నిద్రపోతా ఉన్నప్పుడు అక్కడికి వచ్చి నావికుడు, ఓయి నిద్రపోతా నీకేమొచ్చినది? దేవుని పిల్లలు ఎప్పుడు కూడా
కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, చింతల్లో ఉన్నా ప్రార్థన చేసి నిశ్చితంగా ఉంటారు. దేవుని పైన ఆధారపడిన వారు. ఈ దేవుడు ఇతడు నిద్రపోతుంటే దేవుడు మాత్రం అతన్ని చెయ్యి విడవలేదు. అతన్ని మాత్రం ఏమాత్రము ఆ నీళ్ళలో భద్రంగా కాపాడుతున్నాడు. అప్పుడు పోయి నిద్రపోతా, నీకేమొచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పి ఓడ నావికుడు ఆ యోనాను లేపి ప్రార్థించేటట్లు చేయడానికి చూస్తే, ఆ ప్రార్థన చేయమంటే అతను అంటున్నాడు, ఆ యోన, నీకు ఈ సమస్య నా వలన వచ్చిందా అని చెప్పి నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి అన్న. ఎవ్వరి మనసు ఒప్పుకోలేదు. అయితే అక్కడున్నటువంటి జనాంగము ఏం చేశారంటే, కాబట్టి వారు వారి ప్రయత్నము వ్యర్థమాయను, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా, నీ చిత్త ప్రకారముగా ఏది జరిగినా, ఏది చెయ్యాలైనా దేవుని చిత్తం చాలా అవసరం. దేవుని చిత్తం ఉండగా మనం ఏమి చేసినా ప్రయోజనము లేదు. యోనా యోనాను ఎత్తి సముద్రంలోకి వేయాలంటే కూడా దేవుని చిత్తం కావాలని చెప్పి ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు చెప్తున్నారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. దేన్ని చేశాడంటే ఆ ఓడలోనికి నీళ్లు వచ్చేటట్లు చేసింది దేవుడే. ఎందుకు అనంటే దైవజనుడు మాట వినలేదు. దైవజనుడు దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళమంటే మరొక స్థలానికి వెళ్ళాడు కాబట్టి శోధన వచ్చింది, బాధ వచ్చింది, నీళ్ళు వచ్చాయి, సమస్య వచ్చింది. దీనిని ఎవరు పంపించారంటే దేవుడే. కొన్ని సార్లు మన కుటుంబాల్లో కానీ, మనం చేస్తున్న పని స్థలాల్లో కానీ కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు ఇది నాకేనా, ఇంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుంటే కూడా ఈ శోధన నాకేనా, ఈ నింద నాకేనా, ఈ బాధ నాకేనా, ఈ సమస్య నాకేనా, ఈ రోగం నాకేనా, ఏంటి ప్రభా నేను ఎక్కడ తప్పు చేశానని చెప్పి ఆ మనం బాధపడుతూ ఉంటున్నాం. అయితే దేవుడు ఎందుకు పంపించాడు అనే దాన్ని మనం అర్థం చేసుకోవటం లేదు. ఎందుకు పంపించాడంటే దాని ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికే, దాని ద్వారా దేవుడు ఘనపరచబడ్డానికే. యోన ఆ తార్షీషుకి వెళ్తుంటే ఆ ఓడలోకి నీళ్ళు వచ్చాయి. ఆ ఓడలో ఉన్నవారు కూడా దేవుని స్తుతించారు, దేవుని సన్నిధిని ప్రార్థించారు. కాబట్టి దేవా నీ చిత్త ప్రకారంగా నీవు దీన్ని చేసేటివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక. ఈ మనుషులు అనలేదు అక్కడ. ప్రయాణంలో ఎంతో మంది ప్రయాణం చేస్తుంటున్నాము. అయితే ఆ ప్రయాణంలో ముఖ్యమైన నాయకులు ఒక్కరే ఉంటారు. వారిని బట్టి కొన్ని శోధనలు వస్తాయి. ఒక్కరి నుంచే మనకి ఎక్కడికి వెళ్ళినా శోధనలు వచ్చేది. అందరూ మనకి సమస్యలు పెట్టరు. కాబట్టి ఈ మనుషుని ద్వారా మమ్మును బలం లయము చేయకుందువుగాక అని అంటున్నారు. దేవుని వేడుకుంటున్నారు, యెహోవా ఈ యోనాను బట్టి మమ్మలను ఈ సముద్రంలో చంపొద్దయ్యా, యోనాను బట్టి ఈ సముద్రంలో మమ్మల్ని నశింప చేయొద్దయ్యా, ఈ యోనాను బట్టి ఈ సముద్రంలో మమ్మల్ని ముంచివేయద్దయ్యా అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఎంత మంచి మాట. వారు యోనాగిన అక్కడ లేకపోయింటే, యోనా ఆ పడవలో ప్రయాణం చెయ్యకపోతే వీరు ప్రార్థన చేసేవారు కాదు, దేవుని వేడుకునేవారు కాదు, దేవుని చిత్తం అక్కడ బయలుపరచబడేది కాదు. అయితే యోనాను బట్టి ఆ ప్రయాణం చేస్తున్న రకరకాల మనుషులు వారి వారి దేవతలను ఆరాధించారు. వారు ఎక్కడ సహాయం చేయలేకపోయారు. అయితే ఇప్పుడు యెహోవా సన్నిధికి వచ్చారు వాళ్ళు. కాబట్టి యెహోవా సన్నిధికి వచ్చి దేవుణ్ణి బతిమాలుకుంటున్నారు. కాబట్టి బతిమాలుకుంటూ వాళ్ళు అంటున్నారు, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితనన్న నేరము మా మీద మోపకుందువుగాక. నిర్దోషి యోనా నిర్దోషి, అయితే దేవుని దృష్టిలో దోషి. ఎందుకు అని అంటే చెప్పిన మాట వినలేదు. ఆయన మాటలు లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళాడు. కొన్నిసార్లు మన ఇష్టమే కావాలనుకుంటున్నాం. ఎక్కడైనా కానీ సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, పనిచేసే స్థలంలో నా ఇష్టమే ఇది, అంతే, నేను చెప్పినట్టు వింటావా వినవా అని. మరి ఒక భార్య ఒక భర్త మీద పెత్తనం చేస్తుంది, లేకపోతే ఒక భర్త భార్య మీద పెత్తనం చేస్తుంది, ఒక పిల్లలు తల్లిదండ్రుల మీద కూడా పెత్తనం చేస్తుంది. నా ఇష్టం. అయితే నీకి నిర్దోషిని చంపితిన నేరము మా మీద మోపకుందువుగా కానీ అని యెహోవాకు మనవి చేసుకున్నది. దేవునికి రిక్వెస్ట్, నిర్దోషిని అయ్యా ఈ సేవకుని మరి చంపితిరన్న నేరం మా మీద లేకుండా ఉండును గాక.
ఎందుకు అనంటే అతన్ని ఎత్తివేస్తే సముద్రంలో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎత్తి వేయాలంటే వారికి ఇప్పుడు ఏమనుకుంటున్నారు, వారు దేవుని క్షమాపణ కోరుకుంటున్నారు. అయ్యా మమ్మల్ని క్షమించు, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద ఉండకుండును గాక. ఎంత ఎంత తగ్గింపు ప్రార్థన. యోనా ఆ ప్రయాణములో ఒక మంచి అద్భుతం జరిగింది. ఎందుకంటే ఆయన అలా వెళ్ళటము, ఆ ఓడలో క్రీస్తు నామం ఎరగని ప్రజలందరూ కూడా దేవునికి మనవి చేసుకుంటున్నారు. ఈ లోకంలో కూడా చాలా మంది వచ్చిన సమస్యలను బట్టి, శోధనలు బట్టి చాలా మంది కరోనా టైంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన ప్రార్థన ప్రార్థనలు కోరుకున్నారు. కారణం ఏంటంటే కరోనా రావటము, అన్యులు కూడా ప్రార్థన చేయటం. ఈ ప్రార్థన కాల సమయంలో మన జీవితంలో, మన కుటుంబాల్లో కూడా ఎన్నో వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రభువా మమ్మల్ని క్షమించు. ఒకవేళ ఎక్కడైనా తప్పు చేసామేమో, ఎక్కడైనా పొరపాటు చేసామేమో, నీకు ఆయాస్కరంగా నడుచుకున్నామేమో, అందుకే మమ్మల్ని నీలంగా శిక్షిస్తున్నావు, క్షమించి ఈ పాపం మా మీద లేకుండగా మమ్మల్ని క్షమించు. వారు ప్రార్థన చేస్తున్నారు. ఒక నిండు మనిషిని, ఒక దైవ సేవకుని ఆ సముద్రంలో ఎత్తి వేయలేక దేవుని సెలవు తీసుకుంటున్నారు. కాబట్టి చంపితిరన్న నేరము మా మీద మోపుకుందువుగా కానీ యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి ఈ ఈ రిక్వెస్ట్ తీసుకొని, ఈ క్షమాపణ కోరుకొని యోనాను ఎత్తి ఎత్తి అంట, ఊరికనే కాదు, దొబ్బు లేదు అక్కడ, ఎత్తి ఏదైనా కానీ పని చేస్తున్నప్పుడు అది ఎత్తురా అంటారు. ఎందుకు ఎత్తాలంటే అది ఎత్తాలంటే 5-6 మంది కావాల, బరువైనది. కాబట్టి అక్కడ యోన ఎంత బలవంతుడో, యోన ఆత్మీయంగా విశ్వాసంగా దేవుని భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయన ఎత్తడానికి ఈ ఓడలో ఉన్న ప్రయాణికులకి చేత కాలేదేమో, అందరూ బట్టి ఎత్తి ఎత్తి అతన్ని ఏం చేశారంటే ఎత్తి సముద్రంలో పడవేసిరి. ఎత్తి సముద్రంలో పడవేసిరి. ఎత్తి నీళ్ళలోనికి పడవేసిరి. ఎత్తి సమస్యల్లోనికి పడవేశారు. మనకు బాగా తెలిసిన కథే, హెచ్జి వెల్స్ అని మనం చదువుకుంటున్నప్పుడు అప్పుడు బుక్ లో ఉండేది. అతను ఒక్కగానొక్క కుమారుడు, తల్లి తను ఉన్నారు. ఒక రాత్రి తను ప్రయాణమై మరొక రాష్ట్ర దేశానికి వెళ్ళాలని ఒక గడ్డ మీద, ఒక నది మీద, వంతెన మీద నడిచి వస్తుంటే ఒక మూలకి ఏమైందంటే ఆ రంధ్రం పడి ఆ ఒడ్డు తెగిపోయి నీళ్లు దాని నుంచి వస్తుంటే ఆ నీళ్ళన్నీ కూడా ఊర్లోకి వెళ్తున్నాయని. ఊర్లోకి వెళ్తూ ఉంటే ఊరోల్ని అర్ధరాత్రి లేపడానికి వెళితే అందరు రారని చెప్పి అతను ఏం చేసిండే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఫలించలేదు, నిలవలేదు. చివరికి నేను చనిపోయినా పర్వాలేదు, మా ఊరు బాగుండాలా, మా గ్రామం బాగుండాలా, మా ప్రజలు కూడా చనిపోకూడదని చెప్పి ఎక్కడైతే వంతెన తెగిపోయిందో ఆ వంతెన దగ్గర తనే అడ్డుపడిపోయినాడు. తను అడ్డుపడిపోయిన దానికి నీళ్లు ఆగిపోయాయి. ఆ నీళ్లలో, ఆ చలికి, చల్ల నీళ్లకు అతను అక్కడే ఆ నీళ్ళలోనే తెగిపోయిన స్థలంలోనే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఒక వ్యక్తి ప్రాణం పోవటం గ్రామం అంతా కూడా రక్షించబడుతుంది. అలాగే ఈ ప్రాంత యోనాను ఎత్తి నీళ్ళలో పడవేస్తే ఓడలో ఉన్నటువంటి వ్యక్తులందరూ, ఆ నీళ్ళని లోపలికి వచ్చిన ఆ నీళ్ళలో ఉన్న ప్రజలందరూ కూడా బ్రతుకుతారు కనుక అతన్ని నీళ్ళలో నీళ్ళలో పడవేయగానే ఏమైంది అక్కడ, నీళ్ళలో వేయగానే పడవేయగానే సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ గొప్ప మిరాకిల్. అతన్ని ఎప్పుడైతే పడవేశారో సముద్రము పొంగకుండగా ఆగిపోయిందంట. కారణం ఏంటి అని అంటే దైవజనుడు ఆ సముద్రంలో పడవేయటం బట్టి దేవుడు కూడా అతని మీద ప్రేమ, కనికరం, దయ చూపించాడు. వీరిని రక్షించాలా, సేవకుల్ని రక్షించాలని చెప్పి ఆ సముద్రము పొంగకుండగా ఆగిపోయిందంట. కారణం ఏంటి అని అంటే ఆ సమస్యకు బుద్ధి చెప్పడానికి. అంతేకాదు అక్కడ దేవుడు ఇంకొక గొప్ప కార్యం చేస్తుంటే ఆగెను, పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఇది చూసిరి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఏం చేశారంటే, అరే మనం ఇంతవరకు రాత్రంతా మన దేవుళ్ళని రాముడు కాపాడు, భీముడు కాపాడు, నకులుడు సాకాడు, ఎల్లమ్మ కాపాడు,
ఆ బతుకమ్మ కాపాడంటే ఎవరు కూడా కాపాడలేకపోయారు. అయితే వారందరూ చూస్తుండగానే దేవుడు చెప్పిన మాటకు, ఆ యోన చెప్పిన మాటకు వారు ఎత్తి సముద్రంలో ఆయన పడవేయగానే అది ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే పడవేయగానే సముద్రం పొంగు ఆగెను. ఇది చూసి ఆ మనుషులు మిగుల భయపడి ఏంటి కారణం? ఇంత మంచి దైవజనుడు మనం ఇంతవరకు మన దగ్గర ఉన్నాడు. మనం ఆయన నిద్రపోతునుకున్నాం. ఆయన సోమరిపోతునుకున్నాం. దేవుణ్ణి ఆరాధించిన వాడు అనుకున్నాం. కాబట్టి వారు ఇప్పుడు ఆయన వేయగానే ఒక అద్భుతాన్ని చూసి సేవకుడు సేవకుడు మనతో ఉండటం ఆశీర్వాదకరం. సేవకుడు మనతో ఉండడం ఆనందదాయకం. ఎందుకంటే సేవకుడు ప్రార్థన పరుడు. సేవకుడు ప్రార్థన చేస్తాడు. సేవకుడు ఉండటం వల్ల ఆనందదాయకం. కనుక ఆ సేవకుని ఎప్పుడైతే వేశారో వారు మిక్కిలి భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. దేవుని నామానికి స్తోత్రం. ఆ ప్రయాణంలోనే ఎప్పుడైతే పొంగు అణిగిపోయిందో, ఎప్పుడైతే సముద్రం నిమ్మలమైందో, ఓడ నివారణకు వచ్చిందో, ఓడలో ఉండే నీళ్ళన్నీ వెళ్ళిపోయాయో, వారికి ప్రశాంతత దొరికింది. వెంటనే అక్కడే వారు దేవుని స్తుతించారు. అంతేకాదు వారు దేవుని ఏం చేశారంటే ఆరాధించారు. ఆయనకు బలి అర్పించి బలి బలి అర్పించి మొక్కుబళ్ళు చేసి ఒప్పుకున్నదంతా కూడా ఇచ్చేసారు. వారికి ఎంత మార్పు! దైవజనుడు ఈ విధంగా ప్రయాణం చేయటము మేలే, సముద్రంలో తార్షీషుకు ప్రయాణం వెళుతూ ఉంటే మేలే, అతను నిద్రపోయింది మేలు, ఆ సముద్రానికి ఆ పొంగు రావటం మేలు, ఇతను దాంట్లోకి పడటం కూడా ఇంకా మేలు. ఇంకా మేలై అక్కడున్న క్రీస్తు నామం ఎరగని ప్రజలందరూ కూడా కలిసి దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని వారు ఏం చేశారంటే ఆ అద్భుతాన్ని, ఆ ఆశ్చర్యకార్యాన్ని చూసి వారు బలి అర్పించి యెహోవాకు మ్రొక్కి, యెహోవాయే దేవుడు, ఏ దేవుడు లేడని చెప్పి వారు మొక్కుబళ్ళు చేసి మొక్కుకుంటారు. చాలా మంది మన వాళ్ళు కూడా ఆ మొక్కుకుంటారు. నేను మందిరానికి ఇంత ఇస్తా, మందిరం కట్టిస్తా, మందిరానికి ఫ్యాన్లు ఇస్తా, మందిరానికి చైర్స్ ఇస్తా, లేకపోతే ఏమేమో మొక్కుకుంటారు. కానీ సమాజంలో తమ ప్రిస్టేజ్ కోసం మొక్కుకుంటారు కానీ చెల్లించలేరు. ఆ చెల్లించలేని దాన్ని బట్టి కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. దేవునికి ఇవ్వడానికి మనమెంతటి వారం? దేవునికి ఇవ్వడానికి మన చేత ఏమీ కాదు. దేవుడు మనకిస్తే మనము కృతజ్ఞతగా కాను చెల్లించుకుంటాం. కానీ ఒప్పుకున్నామా, మొక్కుబళ్ళు ఒప్పుకున్నామా, అర్పించాల్సిందే. కాబట్టి చాలా మంది హిందువులు చూడండి మొక్కుకుంటారు. ఏం మొక్కుకుంటారు చెప్పండి వాళ్ళు? మనకు తెలిసినంత వరకు ఏం చేస్తారంటే నా పాస్ అయితే గుండు కొట్టించుకుంటా, నా ఇంట్లో ఇది జరిగితే మేకను కోస్తా, నా ఇంట్లో ఇది జరిగితే ఏమేమో మొక్కుకుంటారు. 10 మందికి భోజనాలు పెడతామంట. కానీ మనం వింటున్న ఈ లేఖన భాగంలో వారికి ఎవ్వరు చెప్పలేదు. వారు ఆ ప్రాణాపాయం నుంచి తప్పించిన దేవునికి థ్యాంక్స్ గివింగ్ కూడిక అక్కడే పెట్టుకొని బలి అర్పించి మొక్కుబళ్ళు చెల్లించేసిరి. గొప్ప మత్స్యము. ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా ప్రార్థన చేసి దేవునికి థ్యాంక్స్ చెప్పారో దైవజనుని దేవుడు మర్చిపోలేదు. ఎత్తి పడవేసిన వెంటనే ఒక పెద్ద చేప చెప్పాడు. ఇప్పుడు చేప ఆ మత్స్యానికి చెప్పాడు, చేప నీవు వెళ్ళి ఆ ఓడ దగ్గర నా దాసుని ఎత్తి నీళ్ళలో పడవేస్తారు. నీళ్ళలో పడవేసిన వెంటనే నీవు ఆయన్ని కడుపులో భద్రంగా పెట్టుకో. తినమని చెప్పలేదు, లేకపోతే మింగివేయమని చెప్పలేదు, నమిలేయమని చెప్పలేదు. మనకైతే కోపం వస్తే ఏం చేస్తాం? మన వాళ్ళని వాళ్ళ చేతికి దొరికినట్టు చూసుకోవాలి కథ అంటారు. కానీ దేవుడు ప్రేమామయుడు, దేవుడు కనికరం కలిగిన వాడు, దేవుడు దయామయుడు, దేవుడు కృపామయుడు. కనుక ఆ సేవకుడు వ్యతిరేకంగా పనిచేసినా, తన మాట వినుకోకుండా వెళ్ళినా ప్రేమించి సముద్రంలో పడిన వెంటనే భద్రం చేశాడు, కాపాడాడు, రక్షించాడు. ఒక నీళ్ళలో ఉండే ఒక మంచి పెద్ద చేపకు చెప్పాడు. చేప దేవుని మాటకు లోబడి పడిన వెంటనే అతని కడుపులో పెట్టుకొని మరి సముద్రము, చేప, యోన ఈ ముగ్గురు 3 రోజులు ఏం చేశారు అక్కడ చూస్తుంటాం కదా. యోనాను మృంగివేలని యెహోవా నియమించుండగా యోన 3 దినములు ఆ మత్స్యపు కడుపులో ఉండెను. 3 దినాలు ఏం చేశాడు అక్కడ? మనం గతంలో కూడా ఒక దైవజనుల గురించి వాక్యం విన్నాం. 3 దినాలు కళ్ళు లేక ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని ప్రార్థన చేశాడు. ఇక్కడ 3 దినాలు
యోనా చేసిన తప్పుకు ఒక జైల్లో పెట్టాడు దేవుడు. నీళ్ళలో చేప, చేప కడుపులో యోనా. ఇప్పుడు చేప ఉపవాసము, యోనా ఉపవాసము, సముద్రం కూడా పొంగుకోటుగా అలలు లేపుకోకుండా అది కూడా సైలెంట్ గానే ఉంది. కారణం ఏంటి అని అంటే, దేవుని సేవకుడు సముద్రంలో ఉన్నాడు. ఇప్పుడు భయంకరమైన చీకటిలో ఉన్నాడు. కాబట్టి ఆ చేప కూడా దేవునికి మొరపెడుతుందంట. ఒక్కరోజు అయింది, 2 రోజులైంది, ప్రభువా నాకు ఆకలి అవుతుంది, నీళ్లు దప్పికైతుంది, మరి నా పరిస్థితి ఏంటని ఆ చేప కూడా ప్రార్థన చేసింది. యోన చేప కడుపులో మోకాళ్ళొంగి, ప్రభువా నీ మాట ఇడుకోకుందనికే నాకు ఇంత పెద్ద శిక్ష వేసావయ్యా, క్షమించయ్యా, నీ మాట ప్రకారం నేను వెళ్తానయ్యా అని చెప్పి ఆ చేప కడుపులో తీర్మానం చేసుకున్నాడు. శోధనలో తీర్మానం చేసుకున్నాడు. బాధలో తీర్మానం చేసుకున్నాడు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎంత ఆశ్చర్యమో! యోనా దేవుని మాట వినుకోకున్నందుకు ఇన్ని బాధలు. ఆ బాధల్లోనే కొన్ని మంచి ఆనందదాయకమైన మరి సంతోషకరమైన వర్తమానాన్ని కూడా మనం వింటున్నాం. కాబట్టి 3 దినములు యేసు స్వామి 2024 సంవత్సరాల క్రితం మనందరి పాపముల కొరకై, మనందరి అతిక్రమముల కొరకై, మనందరి దోషముల కొరకై ఈ లోకంలోకి వచ్చి ఆయన గొప్ప కార్యాలను చేసి, గొప్ప మహిమలను చూపించి, మన దోషముల కొరకై 39 దెబ్బలు తిని, వాటన్నిటినీ సహించి, వాటన్నిటినీ భరించి తండ్రి ఆయన ఆ వేదనలో, ఆ బాధలో ఏం చెప్తున్నాడంటే, ఈ ఓడలో ప్రయాణం చేస్తున్న వారు నిర్దోషి, మేము చంపితే మాకు నేరం కలుగుతుందేమో క్షమాపణ కోరుకున్నట్లు, అలాగే మనందరి దోషములను సిలువలో వేలాడుతూ ఆ రక్తపు మడుగులో గాయపడిన ఆ శరీరంతో ఆ వేదనలో ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించును, క్షమించి సిలువలో ప్రాణం పెట్టి ఆయన కూడా సమాధి చేయబడ్డాడు. సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడంటే 3 దినములు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3 దినాల తర్వాత ఆయన సజీవుడిగా లేపబడ్డాడు. సజీవుడిగా లేచి 40 రోజులు అందరికీ కనిపించి శిష్యులకు చూయించి ఆయన తిరిగి 40 రోజుల తర్వాత పరమునకు ఎత్తబడ్డాడు. ఎత్తబడిన దేవుడు చెప్తున్నాడు, మరలా నేను వస్తా. మొదటిసారి గొర్రెగా వచ్చాను, రెండవసారి యూదా గోత్రపు సింహంగా వస్తానని చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఆ ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఆ ప్రభు సమీపంలో ఉన్నాడు కనుక మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ భయభక్తులతో ఆయన మాటకు లోబడి ఆయన సాక్షులంగా ఉంటూ విశ్వాసపు యాత్రను, విశ్వాసపు ఓడను నమ్మకముగా విశ్వాసంతో కొనసాగిస్తూ ముందుకు సాగిపోవడానికి యోనా 3 దినాల తర్వాత వెళ్ళి ఆ నినివే పట్టణపు ఒడ్డుకు కక్కినప్పుడు అతడు మరలా తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను రక్షించాడు. అలాగే యేసు ప్రభు రెండవసారి వస్తున్నప్పుడు ఆయన ఎదుటి ఏ బిడ్డైతే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారో, ఏ బిడ్డ అయితే మెలకువగా ఉండి ఆయన ఆరాధిస్తారో వారందరినీ బలా మంచి దాసులు అంటారు. కాబట్టి అలాంటి భాగ్యాన్ని ఈ ప్రాతకాలం జూమ్ కుటుంబంలో మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక.